హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. గాయ్స్, ఈరోజు నేను హోటల్ స్టైల్ ఇంకా క్యాటరింగ్ వాళ్ళు చేస్తారు కదా ఆలూ కుర్మా, చేసి చూపించిపోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా నేను ఒక 5 పొటాటోస్ని అయితే ఇలాగా నేను బాయిల్ చేసి పెట్టుకున్నా. తర్వాత ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే ఒక 3 పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా చిల్లీస్. ఇప్పుడు నేను ఒక 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసేసుకొని దీన్ని ఒకసారి బాగా ఇలాగా ప్యాన్కి పట్టేటట్టు తిప్పుకోండి. ఆయిల్ మొత్తం పడుతుంది కదా. ఇప్పుడు నేను ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే ఈ ప్యాన్లో వేసేసానండి. అలానే చిల్లీస్ని కూడా వేసేసి బాగా ఆయిల్కి పట్టేటట్టు మిక్స్ చేసేసుకోండి. మనం ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఇది ఇందులో వేసుకొని ఇప్పుడు పసుపు ఇంకా సాల్ట్ అయితే వేసేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. మనకి ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది కండి, అప్పటి వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇంట్లో ఫ్రెష్గా తయారు చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ని అయితే ఇందులో వేసేసుకుంటున్నాను. అప్పటికప్పుడు తయారు చేసుకునేది వేసుకుంటే చాలా బాగుంటుంది. మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. ఇలాగా ఒకసారి బాగా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి, ఆయిల్కి ఆనియన్కి పట్టేటట్టు. ఇలా నేను బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్రెష్గా కర్డ్ అయితే తీసుకున్నాను. ఈ కర్డ్ అనేది ఈ కర్రీలోకి బాగా మెయిన్ పార్ట్ అనమాట. కర్డ్ వేసుకుంటే మనకి చాలా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. చాలామంది ఏంటంటే ఫ్రెష్ క్రీమ్ కూడా వేస్తారు. ఫ్రెష్ క్రీమ్ అనేది ఏంటంటే ఫ్లేవర్ కోసం కాదండి, ఓన్లీ ఫర్ ఫ్రెష్నెస్ అంతే. మీరు ఇంట్లో పెరుగు వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి నేను కారం, ఇంకా ఇంట్లో తయారు చేసుకున్న ధనియా పౌడర్, తర్వాత గరం మసాలా పౌడర్, మీకు ఏది అవైలబుల్గా ఉంటే ఆ మసాలాస్ వేసేసుకోవచ్చు. వేసుకొని బాగా అయితే ఇలా తిప్పుకుంటూ ఉండాలండి. ఇలాగ మొత్తం పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉన్న తర్వాత మనం మొత్తం ఆయిల్ అనేది కొద్దిగా ఇట్లా బయటకు వస్తుంది. ఇలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇందులోకి ఒక 1 cup to 2 cups వాటర్ అయితే వేసుకొని మళ్ళీ బాగా స్టిరింగ్ చేసుకోవాలి, బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా తిప్పుతూ ఉండాలండి. ఈ పెరుగు, ఈ మసాలాస్ అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు మనం ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు నేను చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఈ పొటాటోస్ ఫ్రైస్ని డైరెక్ట్గా ఇందులో వేసేసుకొని మళ్ళీ ఈ మొత్తం మిక్చర్ అంతా దీనికి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కర్రీ లీవ్స్ వేసుకోవాలండి. మంచి ఫ్లేవర్ అనమాట. మనకి ఒక 5-10 minutes మూత పెట్టేసుకోవాలి. తర్వాత మనకి ఇలా ఆయిల్ అనేది ఇలాగా బయటకు వస్తుంది. ఇలా వస్తే మనకి కుక్ అయిపోతున్నట్టు. ఎక్కువేం కుక్ చేసుకోవాల్సిన లేదండి, ఎందుకంటే ఆలు అనేది మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాం కాబట్టి జస్ట్ 5 to 10 minutes కర్రీ అనేది మనకి కుక్ అయిపోతుంది అనమాట. ఇలాగ చూసారు కదా, కర్రీ అనేది ఆయిల్ ఇలా జస్ట్ బయటకు వచ్చేస్తే చాలు. మన కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత క్రేవింగ్గా హోటల్ స్టైల్లో, క్యాటరింగ్ స్టైల్లో ఎంత బాగుంటుందో. తప్పకుండా ట్రై చేయండి. ఇది బిర్యానీలోకి, చపాతీస్లోకి, రోటీస్లోకి చాలా బాగుంటుంది. అంతేనండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. నా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్గా, చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. బాయ్ బాయ్.